సత్య, ఇన్నాళ్ళు రాధికని ఏడ్పించింది చాలేదా? ఇంకా ఎందుకే ఏడిపిస్తావు? నువ్విక్కడుంటే రాధిక సుఖపడదు. అందుకే నిన్నిక్కడ ఒక్క క్షణం కూడా ఉండనివ్వదు. రా. నన్ను వదలండి. ఈ ఇంటిని నా మొగుడిని వదిలి నేను రాను. నిన్ను మీరుండండి, నేను మాట్లాడతాను. సత్య, ఇలా రా. ఎందుకు రా చెప్తాను. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు చిన్నప్పటి నుంచి నాకు అన్నం పెట్టావా, గడ్డి పెట్టావా? గడ్డి పెట్టకే ఇలా తయారయ్యావే. నువ్వేమైనా తాళి కట్టించుకున్నావా భార్య అవడానికి? ముందు అల్లుడు గారు తాళి కట్టింది రాధికకి. సాక్ష్యం ఉందా? నా పెళ్లిలో మాధవ్ నాకు బదులుగా రాధికకి తాళి కట్టాడనడానికి సాక్ష్యం ఉందా? ఇప్పుడు మీరు ఆ విషయాన్ని బయట పెడితే నీ మొహానే ఉమ్మేస్తాను. సత్య, ఏమ్మా ఆ మాట అంటే అవమానంగా ఉందా? నిజంగా జరిగితే ఇంకెంత అవమానంగా ఉంటుందో ఊహించు. మళ్ళీ ఎందుకు లోపలికి వచ్చావు? ఇంట్లోకే కాదు, బెడ్రూమ్లోకి కూడా వస్తాను. మీ పరువు మీడియాకి ఎక్కకూడదు అంటే, మీరు కోర్టు బోను ఎక్కకూడదు అనుకుంటే అది ఒక్కటే మార్గం. ఏమండి, మీకు కూడా నాతో కాపురం చేయటం ఒక్కటే మార్గం. ఏంటమ్మా, ఇంకా ఇక్కడే దిష్టి బొమ్మలా నిలబడకపోతే నీ మొగుణ్ణి తీసుకొని వెళ్ళొచ్చు కదా? మీతో పాటు దాన్ని కూడా తీసుకుపోండి. జీవితంలో నేను 2 తప్పులు చేశాను. ఒకటి, సత్యను కనడం. రెండోది, దాన్ని మీ కోడలుగా చెయ్యడం. నన్ను క్షమించండి. చూసావు రాధిక, నా అక్క మారిపోయింది, మంచిదైపోయింది, తనని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి అంటూ నా ప్రాణం తీసాం. ఇప్పుడు చూసావుగా మీ అక్కలో మార్పు. మీ అమ్మగారు అన్నట్టుగా దెయ్యంలా మారింది. మన ఇద్దరి బతుకుల్ని పీక్కు తినడానికే తయారైంది. ఇప్పటికైనా తెలుసుకో రాధిక, రాళ్ళైనా కరుగుతాయేమో గాని ఇలాంటి రాతి మనుషులు మాత్రం కరగరు. రాళ్లనైనా శిల్పాలుగా మార్చొచ్చు గాని ఈ రాయి లాంటి ఆడదాన్ని మాత్రం మార్చలేం. మీ పరువు మీడియాకి ఎక్కకూడదు అంటే, మీరు కోర్టు బోను ఎక్కకూడదు అనుకుంటే అది ఒక్కటే మార్గం. ఏమండి, మీకు కూడా నాతో కాపురం చేయటం ఒక్కటే మార్గం. నా మొగుడిని నువ్వు కొంగున కట్టేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి రాధిక? నేనొచ్చిన పని కాసేపట్లో పూర్తయిపోతుంది. అదేనే, కాసేపట్లో నువ్వు మాధవ్ భార్యవి కాబోతున్నావు కదా?